ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను. తను ఒక బ్యాచిలర్. తెలుసు కదా బ్యాచిలర్ రూమ్స్ ఎలా ఉంటుందో. చాలాసేపు తలుపు కొడుతున్నాము, పిలుస్తున్నాం బయట నుంచి, కానీ తాను తలుపు తీయట్లేదు. పిలుస్తున్నాం మళ్ళీ గట్టిగా, డోర్ కొడుతున్నాం ఆయనది, కానీ ఆయన తలుపు తీయట్లేదు. అది సర్లే వెళ్ళిపోదాము అన్న ఆ సమయంలో సడన్ గా ఆయన డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఒట్టి ఒక షార్ట్, టీషర్ట్ లేదు, ఏం లేదు, ఒక షార్ట్ వేసుకొని ఇల్లంతా ఏమైంది, స్మోకింగ్ చేస్తున్నాడు. అది స్మోక్ చేస్తుంటే ఇల్లంతా ఆ పొగతో నిండి ఉంది. తర్వాత పెద్దగా తన రూమ్ లో ఒక చిన్న మినీ హోమ్ థియేటర్ ఉంటే పెద్దగా పాటలు పెట్టుకున్నాడు. అందుకే మేము పిలుస్తుంటే కూడా ఆయనకు వినబడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలుస్తున్నాం. అయితే తీసిన వెంటనే, మమ్మల్ని చూసిన వెంటనే తల వేసేస్తాడు. ఎందుకంటే భయపడ్డాడు. ఈ సమయంలో మా ఇంటికి ఫాదర్ వచ్చాడేంటి అని ఆయన బట్టలు లేకుండా ఇల్లంతా ఆ పొగతో, ఇల్లంతా ఆ యొక్క మ్యూజిక్తో నిండి ఉన్నప్పుడు తాను దాన్ని తట్టుకోలేక తల వేసేస్తాడు. అప్పుడు మేము ఇంకా సరే కొంచెంసేపు ఉన్నాము, మళ్ళీ తలుపు కొట్టామంటున్నాడు ఫాదర్. నేను ఇప్పుడు రెడీగా లేను, మీరు రేపు రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్లీజ్ కమ్ ఫాదర్, వి ఆర్ నాట్ రెడీ, ఐ యామ్ నాట్ రెడీ టు వెల్కమ్ యూ టు మై హోమ్. రేపు రండి మా ఇంటికి, రేపు వచ్చి మా ఇంటిని బ్లెస్ చేయండి. అవును ప్రియులారా, ఇదే దేవుడు ఇచ్చే ఒక గొప్ప సందేశం ఈనాటి సువిశేషం ద్వారా. మీరు సిద్ధముగా ఉండండి, మీరు సిద్ధముగా ఉండండి. బీ అలర్ట్ ఈనాటి సువిశేషంలో. బికాస్ ఎప్పుడు మీ యజమానుడు మీ ఇంటికి వస్తాడో, ఎప్పుడు ఆ యజమానుడు మీ ఇంటికి తలుపు తట్టుతారో మీకు తెలియదు. కాబట్టి సిద్ధముగా ఉండండి అని ఈనాటి సువిశేషం మనకు తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా,